ఇవ్వటానికి వాలంటీర్లు కనుక అలవాటు పడితే దాన్ని ఆపొచ్చు. అదేం పెద్ద ఇది కాదు. తీసుకోవటానికి వృద్ధులు వితంతువులు కనుక అలవాటు పడితే ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంటది. ఆ ప్రభుత్వ యంత్రాంగంతో చేయించవచ్చు. దాదాపు 1,34,639 మంది గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు, రెవెన్యూ ఉద్యోగస్తులు, మెప్మా ఉద్యోగస్తులు, పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కలిసి గ్రామ స్థాయిలో దాదాపు ఇప్పుడు నేను చెప్పినట్టు 1,34,639 మంది ఉన్నారు. మొత్తం ఎంతమందికి ఇస్తా ఉన్నారండి పెన్షన్? 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్నారు రకరకాలుగా. 64 లక్షల మందిని ఈ 1,34,000 మంది తోటి భాగీకరిస్తే ఒక్కొక్కరికి 45 మంది పడతా ఉన్నారు. ఈ 45 మంది పెన్షన్ ఇవ్వటానికి ఈ ఉద్యోగస్తులకి ఎంత టైం పట్టిందండి? కేవలం గంట పడుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు. ఈ వాలంటీర్లంతా మన వాళ్ళే, మన పార్టీ వాళ్ళని మీరు మాట్లాడారు. మీరు మీ పార్టీ వాళ్ళని వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించారా? వాళ్ళకి ఏమైనా జీవిత భద్రత ఉందా? జీవనోపాధికి సంబంధించినటువంటి భద్రత ఉందా? వాళ్ళకి జీతభత్యాలు అందరికి ఇచ్చాడు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చినట్టు ఇస్తా ఉన్నారా? ఇవ్వటం లేదు కదా. ఇవ్వకుండా కేవలం 5,000 హాండ్రోజీ అని చెప్పేసి మీరిస్తూ ప్రభుత్వ ధనాన్ని 25,000 కోట్లు ఎందుకు వృధా చేశారు? మేము అంటుంది ఏంటంటే 5,000 టెక్నికల్ గా ఇస్తూ అట్లా ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ మీ పనులు చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు పనులు కాదు, మంచి పనులు అని చెప్పేసి మీరు చెప్పించుకుంటా ఉన్నారు. ఇది తప్పని మాత్రమే చెబుతా ఉన్నారు. ఈ రోజు రాజీనామాలు చేపిస్తుంది మీరు కుట్రకోణంలో కదా, కుట్రకోణంలో రాజీనామాలు చేపిస్తున్నారు కాబట్టి వద్దు.